హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము పుట్నాల చిక్కీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మనం చిక్కీ వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడి బియ్యం పిండి తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి బియ్యం పిండిని ప్లేట్ చుట్టూరా జల్లేసుకోవాలి. మనం ఈ విధంగా పొడిపిండి జల్లేసుకోవడం వల్ల చిక్కీ ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పుట్నాలు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ పుట్నాలను లైట్గా వేయించేసుకోవాలి. పుట్నాలు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతోనైతే పుట్నాలు తీసేసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు బెల్లం వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగించేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనము ఒకసారి మిక్స్ చేసేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనకి చిక్కీ కోసము గట్టి పాకం రావాలి. అలాగైతేనే చిక్కీ మనకు క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత పాకం అయితే దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పాకం వచ్చిందా లేదో చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసేసుకొని పాకాన్ని వాటర్లో వేసుకొని పాకం చెక్ చేసుకోవాలి. మనకి పాకం చేయికి తీసేసుకుంటే ఉండలాగా రావాలి. అలాగే మనము పాకాన్ని ప్లేట్ కేసి కొట్టినప్పుడు గట్టిగా సౌండ్ రావాలి. అలా అయితేనే మనకు చిక్కీకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదండి, ఆ విధంగా గట్టి పాకం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి. కుకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనం చిక్కీ తినేటప్పుడు బెల్లం పాకం పంటికి అంటుకోకుండా చిక్కీ క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా మనము వేసుకున్న ఇలాచీ పొడి సోడా పాకంలో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని వేయించుకున్న పుట్నాలు వేసి పాకంలో కలిసేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మనము 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు చిక్కీ చూడడానికి షైనీగా చాలా బాగా కనబడుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నెయ్యిని కూడా పాకంలో కలిసేటట్టు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని వెంటనే ఇప్పుడు ఈ పాకాన్ని మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఫాస్ట్గా చేసేసుకోవాలండి. ఎందుకంటే చిక్కీ కొంచెం చల్లారిపోయిందంటే ఈ విధంగా స్ప్రెడ్ అవ్వదు. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనము వీలైనంత వరకు స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చపాతీ చేసుకునే కోల ఉంటుంది కదా, ఆ కోలకి ముందుగానే ఆయిల్ అప్లై చేసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా చిక్కీని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చాక్ తీసేసుకొని ఇప్పుడు ఈ చిక్కీని మనకు కావాల్సిన సైజులో ఘాట్లు పెట్టేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి మార్క్స్ పెట్టుకోవడానికి రాదు. ఇలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిక్కీని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. 1 అవర్ తర్వాత ఇప్పుడు మనకి చిక్కీ అయితే ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లో నుంచి తీసేసుకుందాం. ఇప్పుడు మనము ప్లేట్ సైడ్స్ లూజ్ చేసేసుకుంటే మనకు చిక్కీ ప్లేట్లో నుంచి ఆటోమేటిక్గా ఊడొచ్చేస్తుందండి. ఈ చిక్కీ మనకు ఎంత క్రిస్పీగా వచ్చేసిందంటే చూసారు కదండి, మనకు చిక్కీ ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మీకు ఆ సౌండ్ వింటేనే అర్థమైపోయి ఉంటుంది ఎంత క్రిస్పీగా వచ్చేసిందా అని. మరి నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ఈ విధంగా పుట్నాలతోటి చిక్కీ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మరి పుట్నాల చిక్కీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.